మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు జోగి రమేష్ ఇంటికి వెళ్ళి అక్కడ ఏదైతే దాడి జరిగిందో ఆ దాడిని పరిశీలించి అలాగే జోగి రమేష్ కుటుంబాన్ని కూడా పరామర్శించడానికి ఆయన తాడేపల్లి నుండి కూడా ర్యాలీగా బయలుదేరారు. ఇప్పటికే ఇబ్రహీంపట్నంకి దగ్గరలో కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఎక్కడికక్కడ కూడా ఆయన రూట్ మ్యాప్ను చేంజ్ చేస్తూ వచ్చారు. అలాగే రోడ్డు మీద పోలీసులు కొన్ని ఆంక్షలు కూడా విధించడం జరిగింది. జగన్ పర్యటన నేపథ్యంలో వైఎస్ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ పెద్ద ఎత్తున చేరుకోవడం జరుగుతుంది. సో ర్యాలీలో ఎటువంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి ఆయన రూట్ మ్యాప్ను కూడా చేంజ్ చేసిన పరిస్థితి కనిపించింది. అలాగే ఈ జగన్ పర్యటన నేపథ్యంలో ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో కూడా ఒకంత అసహనం వ్యక్తం చేస్తున్నారు అక్కడున్న ప్రజలు ముఖ్యంగా అక్కడ ఉన్న స్థానికులు కానీ అలాగే అక్కడ ఉన్న కొట్లు మొత్తం అంటే రోడ్డు మీద అమ్ముకునే వాళ్ళు కూడా చాలా ఒకంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి రాజకీయ నాయకుల పర్యటన ఉన్న నేపథ్యంలో ప్రతిసారి కూడా మేము చాలా అవస్థలు పడుతున్నాం, నానా ఇబ్బందులు పడుతున్నాం కూడా అని చెప్పి కూడా వాళ్ళు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ రాజకీయ నాయకుల పర్యటన ఉన్న ప్రతిసారి కూడా ఇలా పోలీసులు ఆంక్షలు పెట్టి కూడా మొత్తం ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్స్ అయితే క్రియేట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇక్కడ జగన్ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ వైసీపీ మొత్తం నాయకులంతా కూడా అక్కడ భారీగా చేరుకుంటున్నారు. ర్యాలీగా చేరుకొని మొత్తం కూడా అక్కడ ట్రాఫిక్ అంతా స్తంభించిపోయేలా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పోలీసులు కూడా ఎక్కడికక్కడ తాళ్లు కట్టేసి వాళ్ళని ట్రాఫిక్ డైవర్షన్స్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఒక సైడ్ వెళ్లాల్సిన ప్రజలు ఇంకో సైడ్ని వాళ్ళు రూట్ మార్చి పంపిస్తున్నారు. సో అక్కడ మొత్తం పోలీసులతో కూడా స్థానికులు వాగ్వాదం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ కూడా మొత్తం రూట్ మళ్లించే మార్గాన్ని చూపిస్తున్నారు. అలాగే స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రతిసారి కూడా ఇలాంటి చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా పోలీసులను అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు కూడా వాళ్ళ మీద కొంచెం దురుసుగా ప్రవర్తిస్తున్న తీరు కూడా అక్కడ స్థానికులను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే క్రియేట్ చేస్తున్న సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఓవరాల్గా ఇది జగన్ పర్యటన నేపథ్యంలో ఇబ్రహీంపట్నం రింగు సెంటర్లో పడుతున్న స్థానికుల అవస్థలు. కెమెరామెన్ ఆసిఫ్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ నుండి.